ఓకే, సో కలెక్షన్ యొక్క డెఫినేషన్ ఏంటి? ఇఫ్ యూ వాంట్ రిప్రజెంట్ ఏ గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఇన్ సింగిల్ ఎంటిటీ. సో ఎప్పుడైతే మీరు మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఒకే ఒక గ్రూప్ కింద చేసి యూజ్ చేసుకోవడానికి మీరు దీన్ని యూజ్ చేస్తున్నారు. కలెక్షన్స్. కలెక్షన్ అనేది ఏంటి? కలెక్షన్ అనేది ఏదైతే ఉందో ఇది ఒక ఇంటర్ఫేస్. ఓకే, సో ఇంటర్ఫేసెస్ లో ఏముంటాయి మనకు? మెథడ్స్ యొక్క డిక్లరేషన్స్ ఉంటాయి, అంతేనా? అబ్స్ట్రాక్ట్, ఫుల్లీ అబ్స్ట్రాక్ట్. ఏదైతే ఒక ఇంటర్ఫేస్ అనేది ఏంటంటే మనం ఎప్పుడైతే ఒక క్లాస్ లో ఓన్లీ ఫంక్షనాలిటీ లేకుండా మెథడ్స్ ని మనం ఎప్పుడైతే డిక్లేర్ చేస్తున్నామో వాటిని మనం అబ్స్ట్రాక్ట్ మెథడ్ అంటే మొత్తం అందులో మొత్తం కూడా కలెక్షన్స్. కలెక్షన్స్ అంటే ఇంటర్ఫేస్. కలెక్షన్ అనేది ఏంటి? ఒక ఇంటర్ఫేస్. ఈ ఇంటర్ఫేస్ లోపల మీకు అన్ని కూడా మెథడ్స్ యొక్క డిక్లరేషన్స్ మాత్రమే ఉంటాయి. సో వీటిలో ఎలాంటి మెథడ్ సంబంధించిన ఇంప్లిమెంటేషన్స్ అవన్నీ ఉంటాయి. సో కానీ ఇక్కడ కలెక్షన్స్ అని మీరు ఎప్పుడైతే తీసుకుంటున్నారో కలెక్షన్ క్లాస్ అన్నిటి కూడా ఏంటి? ఏదైతే మీ యొక్క కలెక్షన్ ఫ్రేమ్ వర్క్ ఉందో దాంట్లో ఉన్న లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్, ప్రీవియస్ క్లాస్ లో నేను ఏవైతే మీకు చెప్పానో లిస్ట్, సెట్, యాస్ టేబుల్, మ్యాప్, ఓకే, సో కలెక్షన్, వీటన్నిటికి కూడా రూట్ ఎలిమెంట్ వచ్చేసి కలెక్షన్. అవునా? సో వీటన్నిటికి ఏదైతే ఉందో వాటన్నిటికి రూట్ ఎలిమెంట్ వచ్చేసి కలెక్షన్. ఇప్పుడు జనరల్ గా ఒక లిస్ట్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఎలిమెంట్స్ కానీ లేకపోతే మీరు ఎక్కడైనా కానీ కొన్ని చోట్ల స్టోర్ చేస్తున్నారు. స్టోర్ చేసినప్పుడు జనరల్ గా మనకి ఏమేం కావాలి? ఒక ఎలిమెంట్ ని యాడ్ చేసి, అంటే ఏదైనా ఒక లిస్ట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్స్ యొక్క లిస్ట్ మీరు కలెక్ట్ చేస్తున్నారు. స్టూడెంట్స్ యొక్క లిస్ట్ మీరు కలెక్ట్ చేస్తున్నారు. ఇందులో ఏముంటాయి? స్టూడెంట్స్ యొక్క నేమ్స్ ఉన్నాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, సురేష్, రమేష్, రాజేష్, ఇలా ఒక్కొక్క దాన్ని యాడ్ చేసుకుంటూ వచ్చేస్తున్నాం. అవునా? ఒక్కొక్క పర్సన్ యొక్క నేమ్ ని ఇందులో లిస్ట్ లో యాడ్ చేసుకుంటూ వస్తున్నాం. ఓకే, స్టూడెంట్స్ అనే ఒక టేబుల్ ఉంది, దాంట్లో మనం ఒక లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ యాడ్ చేసుకుంటూ వస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ పర్టికులర్ ఎలిమెంట్ వద్దు అని అనుకుంటున్నా, లేకపోతే ఇక్కడ రమేష్ అనే పర్సన్ ఆ లిస్ట్ లో అవసరం లేదు అనుకుంటున్నా. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తాం? ఓకే, సో రిమూవ్ చేయాలి. మనం ఎప్పుడైతే కావాలని అనుకుంటున్నామో అప్పుడు యాడ్ చేస్తున్నాం, నెక్స్ట్ వద్దనుకుంటే రిమూవ్ చేస్తున్నాం, అంతేనా? సో ఎప్పుడైతే కావాలనుకుంటున్నాం అప్పుడు యాడ్ చేస్తాం, వద్దనుకుంటున్నామో అప్పుడు రిమూవ్ చేస్తాం. అంతేకాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు మల్టిపుల్ ఎలిమెంట్స్ ఉన్నాయి, అంటే లిస్ట్ ఆఫ్ రికార్డ్స్ అనేవి దండిగా ఉన్నాయి. స్టూడెంట్స్ అనే లెంత్ ఎక్కువ ఉంది. సో ఆ లిస్ట్ అంతా నాకు ఒక దగ్గర ఉంది. సో దాన్ని మల్టిపుల్ టైం ఒకేసారి మొత్తం అన్ని ఎలిమెంట్స్ ని యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో అప్పుడు దానికి ఒక మెథడ్ కావాలి మనకు. నెక్స్ట్ వద్దనుకుంటే మొత్తం రిమూవ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ రీటైన్. వద్దనుకుంటే మళ్ళీ మొత్తం అన్ని మనకి ఏవి వద్దనుకుంటే అన్ని క్లియర్ చేయాలి. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ మనం ఎప్పుడైతే ఒక కలెక్షన్ అనే ఇంటర్ఫేస్ తీసుకుంటున్నామో ఆ కలెక్షన్ అనే ఇంటర్ఫేస్ లో మనకు కొన్ని డిఫాల్ట్ మెథడ్స్ అనేటివి ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు కలెక్షన్ అనేది ఏంటి? ఏవైతే మీ యొక్క లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ కలెక్షన్ ఫ్రేమ్వర్క్ లో ఉన్న క్లాసెస్ అండ్ ఇంటర్ఫేస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ రూట్ ఇంటర్ఫేస్ ఇదే. ఓకే, ఒక కలెక్షన్ లోపలే నెక్స్ట్ మీరు తీసుకునే లిస్ట్ అయినా ఉంటుంది, సెట్ అయినా ఉంటుంది, యాస్ మ్యాప్ అయినా ఉంటుంది. ఓకే, సెట్ అయినా, లిస్ట్ అయినా, మ్యాప్ అయినా అన్ని కూడా కలెక్షన్ లోపలనే ఉంటున్నాయి. కాబట్టి కలెక్షన్ లో కొన్ని డిఫాల్ట్ మెథడ్ అంటే జనరలైజ్ గా కొన్ని మెథడ్స్ అనేటివి కావాలి మనకు అని చెప్పేసి రూట్ మెయిన్ ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో ఆ మెథడ్స్ అన్ని కూడా ఇందులో డిక్లేర్ చేసి ఉన్నాయి. ఓకే, సో వాటిని మీరు యూజ్ చేసుకోవాలంటే ఏం చేస్తాం? జస్ట్ దానికి సంబంధించిన ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసి యూజ్ చేసుకుంటూ వచ్చేస్తాం. సో ఓకే, ఇక్కడ ఎప్పుడైతే మీరు ఇక్కడ ఎలిమెంట్స్ తీసుకుంటున్నారో కలెక్షన్ అనే ఇంటర్ఫేస్ తీసుకుంటున్నారో ఆ కలెక్షన్ లోపల కొన్ని మెథడ్స్ అనేటివి ఉన్నాయి. సో ఆ మెథడ్స్ ఏంటనంటే యాడ్ మెథడ్ ఒకటి, ఓకే, సో ఫస్ట్ కలెక్షన్ యొక్క డెఫినేషన్ ఏంటి? If you want to represent group of objects in a single entity,
సో ఇన్ ఏ సింగిల్ ఎంటిటీ we should go for collection. అప్పుడు దాన్ని మనం కలెక్షన్స్ అని అంటాం. ఇండివిజువల్ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఓకే రిప్రజెంట్ గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్ ఆబ్జెక్ట్స్ ఇండివిజువల్ ఉన్న ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా ఒక సింగిల్ ఎంటిటీ కిందకి మనం చేస్తున్నాం. దీన్ని మనం కలెక్షన్ ఇంటర్ఫేస్ అనేది దీంట్లో ఉండే మెథడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ మెథడ్స్ అన్ని కూడా కామన్ గా మనం అన్నిటికీ అప్లై చేసుకోవచ్చు. అంటే లిస్ట్ లో కానీ లిస్ట్ లో మనకి మళ్ళీ సబ్ టైప్స్ ఉన్నాయి, అరే లిస్ట్, లింక్డ్ లిస్ట్ అని. సో ఆ లిస్ట్ లో కూడా ఇవన్నీ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు నేను రాసే మెథడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ మెథడ్స్ అన్నింటిని కూడా మీరు కామన్ గా అన్నిటికీ అప్లై చేసుకుంటూ రావచ్చు. ఓకే, సో మెథడ్స్ ఏమేమి ఉన్నాయి 1 by 1 రాసుకుంటూ వచ్చేస్తాను. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మెథడ్ యొక్క సింటాక్స్ ఏంటి మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మనకు మెథడ్స్ తీసుకున్నప్పుడు మెథడ్ యొక్క సింటాక్స్ ఏంటి, మెథడ్ యొక్క నేమ్, ఏదైనా ఒక మెథడ్ యొక్క సింటాక్స్ ఏంటి, ఫస్ట్ మెథడ్ నేమ్ ఇంపార్టెంట్, దానికంటే ముందు మనకు డేటా టైప్ అనేది ఇంపార్టెంట్. మోడిఫైర్స్ అండ్ కీవర్డ్స్ అనేవి ఆప్షనల్. ఓకే, ఆప్షనల్. నెక్స్ట్ మెథడ్ యొక్క నేమ్, సారీ నెక్స్ట్ డేటా టైప్, నెక్స్ట్ మెథడ్ యొక్క నేమ్, మెథడ్ నేమ్ విత్ పెరాన్సిస్ ఓపెన్ అండ్ క్లోజ్. ఇక్కడ ఏదైతే మెథడ్ యొక్క నేమ్ మనం తీసుకుంటున్నామో ఒక మెథడ్ యొక్క నేమ్, సో ఇందులోంచి రిటర్న్ ఇక్కడ ఏదైతే డేటా టైప్ ఇస్తున్నామో దాన్ని బట్టి మనకు రిటర్న్ వాల్యూ వస్తుంది. ఓకే, సో ఇది ఎందుకు మళ్ళీ మీకు ఇంకోసారి మెథడ్ యొక్క సింటాక్స్ మళ్ళీ ఎందుకు రిపీట్ చేశానంటే మెథడ్ తీసుకునేటప్పుడు మనకు అందులోంచి ఏం రిటర్న్ అవుతుంది అనేది ఇంపార్టెంట్. అంటే ఇక్కడ ఏదైతే డేటా టైప్ తీసుకుంటున్నామో ఆ డేటా టైప్ ని బట్టి మనకు దాని యొక్క వాల్యూ అనేది రిటర్న్ అవుతుంది. ఇప్పుడు మనం తీసుకునే మెథడ్స్ అన్ని కూడా ఆల్రెడీ అందులో డిక్లేర్ అంటే కలెక్షన్ అనే ఇంటర్ఫేస్ ఏదైతే ఉందో ఆ కలెక్షన్ అనే ఇంటర్ఫేస్ లోపల మనకు ఆల్రెడీ ఉంటుంది వీటికి సంబంధించిన మెథడ్స్. ఇప్పుడు నేను రాసే మెథడ్స్ అన్ని కూడా అందులో ఉంటాయి. ఒకసారి ఇక్కడ మీకు కావాలి అని అనుకుంటే, సో ఏవే ఉన్నాయి అవన్నీ కూడా మీరు కావాలి అని అనుకుంటే జస్ట్ మీరు ఇక్కడ కలెక్షన్ కలెక్షన్ ఏపీఐ ఈ కలెక్షన్ ఏపీఐ గురించి మొత్తం మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇందులో ఉంటుంది. దీనికి సంబంధించిన మెథడ్స్ ఏమేమి ఉన్నాయి. ఓకే, సో అందులో ఉన్న మెథడ్స్ 1 by 1 ఇక్కడ చూడండి. ఫస్ట్ మెథడ్ యాడ్, ఎన్షూర్ దట్ దిస్ కలెక్షన్ కంటైన్స్ స్పెషల్ ఎలిమెంట్స్. అంటే మీరు ఎప్పుడైతే ఒక ఇంటర్ఫేస్ లో ఒక కలెక్షన్ లో యాడ్ చేయాలని అనుకుంటున్నారో దాంట్లో ఉన్న మెథడ్ వచ్చేసి యాడ్ మెథడ్. యాడ్ ఆల్ అనేది ఏంటి, మల్టిపుల్ గా ఎప్పుడైతే మీరు యాడ్ చేయాలనుకుంటున్నారో అప్పుడు దాని నుంచి దాని యొక్క డేటా టైప్ ఏంటి, బులియన్ డేటా టైప్. ఇందులోంచి కూడా బులియన్ డేటా టైప్ అంటే మీరు ఎప్పుడైతే ఒక ఎలిమెంట్ ని యాడ్ చేస్తున్నారో దాని నుంచి రిటర్న్ అవుతున్న వాల్యూ ఐదర్ ట్రూ కానీ ఫాల్స్ కానీ ఉంటుంది. అంటే మీరు ఒక యాడ్ అనే మెథడ్ ఎప్పుడైతే తీసుకుంటున్నారో ఈ యాడ్ అనే మెథడ్ నుంచి మనకు రిటర్న్ అవుతున్న స్టేట్మెంట్ ఏంటి, ట్రూ. ఎప్పుడు రిటర్న్ అవుతుంది, ఇఫ్ దిస్ కలెక్షన్ చేంజ్డ్ యాజ్ ఎ రిజల్ట్ యాజ్ ద కాల్. అంటే ఎప్పుడైతే మీరు అందులో స్టోర్ అవుతుందో ఆ మెథడ్ ని కాల్ చేస్తున్నారో యాడ్ అనే మెథడ్ ని కాల్ చేసినప్పుడు అందులో డేటా అనేది ఎప్పుడైతే ఇన్సర్ట్ అవుతుందో ఇన్సర్ట్ అయినప్పుడు ట్రూ వస్తుంది, ఒకవేళ ఇన్సర్ట్ అవ్వకపోతే ఫాల్స్ వస్తుంది. ఓకే, యాడ్ అనే మెథడ్ ని మీరు యూజ్ చేసి ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ అనేది పాజ్ చేస్తున్నారు, అంటే ఒక ఎలిమెంట్ అనేది పాజ్ చేస్తున్నారు. అది స్ట్రింగ్ అవ్వచ్చు, లేకపోతే ఇంటీజర్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా ఒక వాల్యూని మీరు పాజ్ చేస్తున్నప్పుడు అందులో స్టోర్ అయితే ఓకే ఆ కలెక్షన్ లో అది ఉంటే సో అప్పుడు మనకు ట్రూ లేకపోతే ఫాల్స్ అనేది రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ యాడ్ ఆల్, అంటే మీరు మల్టిపుల్ గా ఎప్పుడైతే యాడ్ చేయాలనుకుంటున్నారో అంటే మల్టిపుల్ ఎలిమెంట్స్ ని ఎప్పుడైతే యాడ్ చేయాలనుకుంటున్నారో ఒక కలెక్షన్ ఒక గ్రూప్ ఆఫ్ ఎంటిటీని మీరు యాడ్ చేయాలనుకుంటున్నారో అప్పుడు మీరు యాడ్ ఆల్ అనే మెథడ్ ని యూజ్ చేసుకోవచ్చు. దీని నుంచి కూడా మనకు రిటర్న్ ఏమవుతుంది, బులియన్ డేటా టైప్ ఎదర్ ట్రూ ఆర్ ఫాల్స్. వైడ్ క్లియర్ అనే మెథడ్ ఏం చేస్తుందంటే రిమూవ్ ఆల్ ద ఎలిమెంట్స్ ఇన్ దిస్ కలెక్షన్. మీరు ఏదైతే కలెక్షన్ తీసుకుంటున్నారో లిస్ట్ తీసుకుంటున్నారో దాంట్లో నుంచి ఉన్న మొత్తం అన్నిటిని రిమూవ్ చేసేస్తుంది, అంటే మొత్తం అన్ని ఎలిమెంట్స్ రిమూవ్ చేసేస్తుంది. నెక్స్ట్ కంటైన్స్ ఏం చేస్తుంది, ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ లోపల అంటే మీరు ఏదైతే దేనైతే పాజ్ చేస్తున్నారో ఆ పాజ్ చేసినప్పుడు చెక్ చేసుకుంటుంది. ఈ కంటైన్స్ అనే మెథడ్ మీరు ఎప్పుడైతే కాల్ చేసినప్పుడు అందులో కంటైన్స్ అనే మెథడ్ లో పాజ్ చేసిన వాల్యూ ఇక్కడ ఆబ్జెక్ట్ లో మీరు ఏదైతే పాజ్ చేస్తున్నారో అది ఉందా లేదా అని చెక్ చేసుకుంటుంది. ఒకవేళ ఉంటే ట్రూ అని లేకపోతే ఫాల్స్ అని మనకు రిటర్న్ చేస్తుంది.
నెక్స్ట్ బూలియన్, నెక్స్ట్ ఈక్వల్స్ కూడా అంతే. ఈక్వల్స్ అనేది ఏంటి, మీరు ఏదైతే ఆబ్జెక్ట్ ని పాజ్ చేస్తున్నారో పాజ్ చేస్తున్న ఆబ్జెక్ట్ ఉందా లేదా. ఓకే, సో ఉంటే అందులో నుంచి రిటర్న్ చేస్తే, లేకపోతే లేదు. నెక్స్ట్ యాజ్ కోడ్, ఇట్ రిటర్న్ ద యాజ్ కోడ్ వాల్యూ దిస్ కలెక్షన్, కలెక్షన్ వాల్యూ యొక్క యాజ్ కోడ్ ని ఇది జనరేట్. నెక్స్ట్ ఈజ్ ఎంటీ. ఈజ్ ఎంటీ అనేది ఏంటి అంటే, సో అందులో ఎలిమెంట్స్ ఉన్నాయా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక లిస్ట్ క్రియేట్ చేశారు, ఆ లిస్ట్ క్రియేట్ చేసినప్పుడు లిస్ట్ లోపల ఎలిమెంట్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకుంటుంది. నెక్స్ట్ వన్ ఇటరేటర్. ఓకే, సో ఇటరేటర్ ఏంటంటే ఇండివిజువల్ వాల్యూస్, మనం అందులో స్టోర్ చేసుకున్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మనం ఇటరేటర్ యూజ్ చేసి ప్రింట్ చేసుకుంటూ వచ్చేస్తాం. ఓకే, నెక్స్ట్ రిమూవ్ ఆబ్జెక్ట్. ఒక పర్టికులర్ ఒక ఎలిమెంట్ మీరు ఎప్పుడైతే రిమూవ్ చేయాలనుకున్నా దానికి రిమూవ్ అనే మెథడ్ యూజ్ చేయాలి. రిమూవ్ అవ్వాలంటే అన్నిటిని రిమూవ్ చేసేస్తుంది, కలెక్షన్ లో ఉన్న మొత్తం అన్నిటిని రిమూవ్ చేసేస్తుంది. ఇలా మనకు మేజర్ గా ఇవన్నీ కూడా ఒక కలెక్షన్ అనే ఒక దాంట్లో ఉన్న మెథడ్స్. వీటిలో 1 by 1 మనం ఇప్పుడు రాసుకుంటూ వచ్చేద్దాం. మీకు ఇంటర్వ్యూలో ఎక్కువగా అడిగే క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, సో ఇటరేటర్ యూజ్ చేసి ఎలా ప్రింట్ చేస్తావు దీన్ని అడుగుతారు, అంటే మన ఇండివిజువల్ ఎలిమెంట్స్ ఎలా ప్రింట్ చేయాలని చెప్పేసి. నెక్స్ట్ ఈ స్ప్లిట్ ఇటరేటర్ ని కూడా యూజ్ చేసి ఎలా ప్రింట్ చేస్తారు, ఆబ్జెక్ట్ ని తీసుకొని ఎలా ప్రింట్ చేస్తారు. సో వీటన్నిటి గురించి మనం 1 by 1 ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ రాసుకుంటూ వచ్చాం. సో ఇంట్లో మనకు ప్రతి ఒక్క లిస్ట్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక లిస్ట్ తీసుకున్నారనుకోండి, సో లిస్ట్ లో మళ్ళీ సబ్ పార్ట్స్ అనేవి ఉంటాయి. ఒక కలెక్షన్ లో మళ్ళీ సబ్ పార్ట్స్ అనేది వచ్చేసి ఇప్పుడు మనకు లిస్ట్ ఒకటి, సెట్ ఒకటి, యాస్ మ్యాప్ ఒకటి. సో ఇందులోంచి మళ్ళీ లిస్ట్ లో మళ్ళీ మనకు సబ్ పార్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ మనం కలెక్షన్ గురించి డిస్కస్ చేస్తున్నాం. కలెక్షన్ లో ఉన్న డిఫాల్ట్ మెథడ్స్ ఇవన్నీ. ఓకే, సో ఇప్పుడు 1 by 1 మెథడ్స్ ఏమైతున్నాయో అన్ని నుంచి రిటర్న్ అవుతున్న వాల్యూ ఏంటనేది ఒకసారి చూద్దాం. ఓకే, సో అర్థమైంది కదా ఏ మెథడ్ తీసుకుంటే ఎలా రిటర్న్ అవుతుంది ఏంటి. సో వీటి మీద మనం ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అనేది రాద్దాం. ఓకే, సో ఈ కలెక్షన్ లో ఉన్న వాటన్నిటిని మీరు ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు, అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు. అంటే లిస్ట్ లో ఏదైతుందో ఆ లిస్ట్ లో ఉన్న వాటికి యూజ్ చేసుకోవచ్చు. ఈ మెథడ్స్ అన్నిటికీ అప్లికేబుల్ అవుతాయి. ఓకే, ఏదర్ మీరు లిస్ట్ తీసుకున్నా, లేకపోతే సెట్ తీసుకున్నా, వెక్టార్ తీసుకున్నా, ఏది తీసుకున్నా అన్నిటికీ అప్లికేబుల్. ఓకే, సో ఫస్ట్ మనం లిస్ట్ గురించి వద్దాం. నెక్స్ట్ లిస్ట్ లో ఉన్న డిఫాల్ట్ మెథడ్స్ గురించి వద్దాం. వాట్ ఈస్ లిస్ట్? లిస్ట్ అంటే ఏంటి? కలెక్షన్స్ లో మనకు ఫస్ట్ వచ్చేసి లిస్ట్ లో ఏమి ఉంటాయి, లిస్ట్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, సో వాటి గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుంటూ వద్దాం. సో వీటికి రిటర్న్ ఏమవుతుంది ఒకసారి చూసుకోండి. సో ఎందుకంటే ఇవన్నీ మెథడ్స్ ఇప్పుడు నేను ఆ లిస్ట్ లో అప్లై చేసుకుంటూ వచ్చేస్తాను. ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ 1 by 1 రాసుకుంటూ వచ్చేస్తాను. ఒకసారి అబ్జర్వ్ చేయండి.